సార్ స్టీఫెన్సన్ కేసులో మాత్రమే కాకుండా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫామ్ హౌస్లో కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీ కొంటోంది అని చెప్పి నందు కేసు అసలు చాలా బిగ్గెస్ట్ కేసు అది. సార్ అది కూడా ఫోన్ ట్యాపింగ్ వల్లే అయిందా? దీంట్లో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే దాని గురించి ఏకంగా సీఎంఏ ఆ రోజు సీఎంగా ఉన్న కేసీఆర్ అడ్రస్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టి హీ సెంట్ ఆల్ ద రికార్డ్స్ ఆల్ ద కన్వర్జేషన్ మొత్తం సుప్రీంకోర్టు జడ్జెస్కి హైకోర్టు జడ్జెస్కి పంపించారు. ఫోన్ అంటే ఏం సాధిద్దాం అనుకున్నారు కేసీఆర్ అసలు అప్పుడు వాళ్ళకి పంపించి? సార్ ఆయన అతిగా ఊహించుకున్నాడు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించడం ఆయన అంతకంటే ముందు రాజ్యాంగాన్ని కూడా తులనాడింది ఆయన. అందరికి గుర్తుంది. అవును, ప్రెస్ మీట్లోనే రాజ్యాంగం అంటే మార్చుకోవచ్చు, ఏముంది అదేమన్నా బ్రహ్మ పదార్థమా, ఇట్లాంటివన్నీ మాట్లాడిండు. అంటే రెండోసారి ఎన్నికయ్యే వరకు టెలిఫోన్ ట్యాపింగ్ ఆధారంగానే వీళ్ళంతా బయటకు వచ్చింది. మళ్ళీ గెలిచింది టెలిఫోన్ ట్యాపింగ్ ఆధారంగానే. శత్రు పార్టీల నుంచి అపోనెంట్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలకు ఎవరు పోటీ చేస్తున్నారో వాళ్ళందరికీ కాళ్ళకు బంధం వేయడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని, వాళ్ళ క్రూని, వాళ్ళ స్టాఫ్వి ఫోన్లు అన్నీ ట్యాప్ చేసి వాళ్ళకి సోర్స్ లేకుండా, వాళ్ళకి క్యాష్ రాకుండా, వాళ్ళ నానాక రకాల ఇబ్బందులు పెట్టి గెలిచిండ్రు. అందుకే వీళ్ళకి వ్యక్తుల మీద నమ్మకం వెళ్ళిపోయి పూర్తిగా వాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ మీద, సీసీ కెమెరాల మీద ఆధారపడ్డారు. మునుగోడు, దుబ్బాక, హుజూరాబాద్ అన్నింటిలో కూడా టెలిఫోన్ ట్యాపింగ్ అంటారు. నందు కేసులో కూడా ఖచ్చితంగా రికార్డ్ చేసిండ్రు టెలిఫోన్. ఇప్పుడు సింహయాజీ నందుతో మాట్లాడింది, సింహయాజీ ఇంకో వ్యక్తితో మాట్లాడింది, సంతోష్జీతో మాట్లాడినవి, ఇవన్నీ ఎట్లకెళ్ళి వస్తాయి సార్? ఎగ్జాక్ట్లీ ఒకటే పార్టీ వాళ్ళు అనుకున్నారు కాబట్టి, అంటే వాళ్ళంతా బీజేపీకి వాడికి సంబంధించిన వాళ్ళు కాబట్టి. పైలట్ రోహిత్ రెడ్డి ఫోన్ నుంచి డిరైవ్ చేసినారు. పైలట్ రోహిత్ రెడ్డి బ్రీచ్ చేసినట్టు కాదా కాన్స్టిట్యూషన్ని? యు ఆర్ నాట్ సపోజ్ టు రికార్డ్ సంబడి ఎల్స్ ఫోన్ రికార్డ్స్. మీకు కూడా లేదు అధికారం, నాకు కూడా లేదు. నేను ఫోన్ రికార్డ్ చేయొద్దు, అవతల వ్యక్తికి చెప్పకుండా నేను ఫోన్ రికార్డ్ చేసే సౌలభ్యం నాకే లేదు, మీకు లేదు, హెడ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్కి లేదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లేదు, ప్రైమ్ మినిస్టర్కి లేదు, త్రివిధ దళాలకు లేదు, ఎవరికి లేనిది తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ఎస్ఐబి చీఫ్కి ఉంటుందా? అది దట్టు రిటైర్ అయిన ఒక పర్సన్ని తీసుకొచ్చి ఐజీ ర్యాంక్లో కూర్చోబెట్టి వాడికి తేలుకు పెత్తనం ఇచ్చినట్టు ఇచ్చి మొత్తం లక్షల మంది ఫోన్లను. ఇప్పుడు మనం ఎట్లా సఫకేట్ అవుతాం సార్? ఏదైనా ఊర్లో చిన్న తప్పు జరిగితే పల్లెటూరులోనే ఇంత స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదనుకో. సిటీ మధ్యలోనే లేదు, సిటీ మధ్యలో లేని స్వేచ్ఛ పల్లెటూరులో ఏ విధంగా వస్తుంది? పోలీసులు వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారు, వివిధ పోలీస్ స్టేషన్లో జరుగుతున్నాయి. అక్కడ అనుకుంటాం మనం రిమోట్ ఉంది కాబట్టి ఇక్కడ ఎవరు చూస్తలేరేమో కాబట్టి జరుగుతున్నాయని. రాష్ట్రంలో మధ్యలో ఒక హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్కే స్వేచ్ఛ లేదు. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో, వాళ్ళు ఏ సినిమా తీయాలనుకుంటున్నారో, సంబడి ఎల్స్ ఈజ్ డైరెక్టింగ్, సంబడి ఎల్స్ ఈజ్ ప్రొవోకేటింగ్. మనం ఒక సినిమా చూసినాము స్పైడర్ అని, అందులో మహేష్ బాబు ఒక హీరోగా టెలిఫోన్ ట్యాపింగ్ చేసి వింటుంటాడు ఫోన్లు అన్నీ, వేరే వాళ్ళ ఫోన్లని. ఒక విలన్ తమ్ముడిని చంపేస్తాడు, విలన్ను చంపేస్తాడు. దాన్ని ఒక హీరో షిప్ ఇచ్చేసి దాన్ని పెద్దగా ప్రొడ్యూస్. ఎవరు దానికి ప్రొడ్యూసర్స్? నాకు తెలిసి కల్వకుంట్ల ఫ్యామిలీ. అది ప్రమోటెడ్ ద మూవీ. తర్వాత వచ్చిన భరత్ అనే నేను, అందులో కూడా అంటే వీళ్ళు సినిమా ఇండస్ట్రీని పూర్తిగా పిడిసన పట్టిర్రు, బండ కేసు బాధినరు. భరత్ అనే నేను అనే సినిమాకి అయితే మాత్రం తర్వాత జరిగిన కేటీఆర్ రూలే అని చెప్పన్నారు. కేటీఆర్ దానికి దగ్గర అంతెందుకు సార్, వాళ్ళకి కావాల్సిన హీరోను ప్రమోట్ చేయడానికి అవతల హీరోలను తొక్కేయడం అన్నీ జరిగినాయి కదా. ఇవన్నీ మన కళ్ళ ముందే ఉన్నాయి. తెలంగాణ నుంచి వచ్చిన ఒక హీరోను ప్రమోట్ చేయడానికి మైక్ టైసన్ కూడా తీసుకొచ్చారు. మైక్ టైసన్ తీసుకొచ్చి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినారు. దాంట్లో నష్టాన్ని వ్యాపారంలో లాభంగా చూపించుకున్నారు. వాళ్ళకు ఆ వ్యాపారాల్లో ఆ నష్టాన్ని కవర్ చేసుకోవడానికి ఆ సినిమా తీసి ఆ నష్టాన్ని కవర్ చేసుకున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ లొసుగులు ఇవన్నీ వాడుకోవడానికి చేసినారు. ప్రజలకు ఒక హీరోషిప్ అంటే ఫోన్ వినడం ఒక హీరోషిప్. దాంట్లో హీరోయిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనం చెట్టబట్టలు వేసుకొని తిరగడం. తెలంగాణ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నది కల్వకుంట్ల రాజ్యాంగాన్ని రాసుకోనికే కాదు కదా. కేసీఆర్కి లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ముట్టజెప్పనీకే కట్టబెట్టనీకే కాదు కదా. తర్వాత ఆయన బిడ్డకు ఒక ఇటాలియన్ మార్బుల్స్తో పెద్ద ఇల్లు, లంకంత ఇల్లు కట్టియనికే కాదు కదా తెలంగాణ ప్రభుత్వం తెచ్చుకుంది. సింగరేణిని ఆమెకు అప్పచెప్పడానికి కాదు కదా. కేటీఆర్ని హీరోయిన్లతో సరసాలు ఆడుకోనికే కాదు కదా. మనం మీరు నాకు ఇంకో విచిత్రమైన విషయం సార్, అక్యూజ్డ్కి హక్కులు ఉండవు. లీగల్ నోటీసులు ఇస్తున్నాడు ఆయన. టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో, కార్ రేసింగ్ కేసులో ఎవరైనా మాట్లాడితే సాక్షాత్తు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్కే, అధ్యక్షుడికే లీగల్ నోటీస్ ఇచ్చిండు. ఇన్ వాట్ వే హీస్ కాంపిటెంట్ అంటే ప్రమోట్. ఇప్పుడు సాక్షులను భయపెట్టడం కాదు అది. ఎందుకు సిట్ చూసుకుంటుంది, ఎందుకు ఏసీబీ చూసుకుంటుంది? లోపల పడేయండి, లోపల పడేసి ఎంక్వైరీ చేయండి. వాడు ఏమన్నా పుడింగా?
ఒక రాష్ట్రంలో మాజీ మంత్రి అంతే, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, అంతకు మించి వాడేం కాదు కదా ఈరోజు. వాడికి ఎందుకంత స్వేచ్ఛ? లీగల్ నోటీసులు ఇస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పష్టంగా చెప్పింది పార్టీ ఆఫీస్లో నువ్వు టీ న్యూస్ నడుపుకోవద్దని. బ్రీచ్ అవుతున్నారు. ప్రతిపక్ష నాయకుని హోదాలా నువ్వు ఈ రోజు కూడా టీ న్యూస్ ఆఫీస్లో పార్టీ ఆఫీస్ నడుపుతున్నావు. పార్టీ గవర్నమెంట్ వాళ్ళది కాదు. రేవంత్ రెడ్డి గారు కక్ష కట్టి ఉన్నారు, లేదంటే కత్తి కట్టి ఉన్నారని చెప్పి చాలా మంది అంటున్నారు. అలాంటప్పుడు ఆ తెలంగాణ భవన్ నుంచి టీ న్యూస్ ఆఫీస్ తీసేయించవచ్చు కదా, ఇంకా ఎందుకు మరి అట్లా అనుకుంటున్నారు? టీ న్యూస్కి నేను వ్యతిరేకం కాదు, కానీ యు ఆర్ బౌండ్ టు ఒబే ది ఆర్డర్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్, అట్లీస్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అట్లీస్ట్. మేము టీ న్యూస్ ద్వారా ఎన్నోసార్లు మాట్లాడినాం, డిస్కషన్లో పాల్గొన్నాం. టీ న్యూస్కి ఏం సంబంధం లేదు కదా, టీ న్యూస్ని పక్కగా నడుపుకోమంటున్నాం, అంతేగాని పార్టీ ఆఫీస్లో నడపడం ఏంది? అంటే నీకు అవసరం వచ్చినప్పుడు టీ న్యూస్ను వ్యతిరేక శత్రువుల మీద వాడుకోవడం, నీకు శత్రువులుగా భావించిన వాళ్ళందరినీ కూడా తొక్కేయడానికి ఒక ఛానల్ని వాడుకోవడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు నోరు ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడేసి, ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడేస్తే, కేటీఆర్ పొజిషన్లో రేపు నేనున్నా, మీరున్నా, ఇంకెవరున్నా వాళ్ళకి రైట్ ఉండదా? డెఫినెట్గా ఉంటుంది. బికాజ్ ఎందుకంటే అవి ఆరోపణలే కదా, నిరూపితం కానంత వరకు. యువర్ కేస్ ఈజ్ అండర్ ఇన్వెస్టిగేషన్. ఇన్ ద సేమ్ మేనర్ another case is pending against your government and your father also. అందులో విట్నెస్ మహేష్ గౌడ్ గారిని ఎట్లా థ్రెట్ చేస్తాడు, ఎట్లా లీగల్ నోటీస్ ఇస్తాడు? ఓకే, అంటే సాక్షులను ప్రభావితం చేస్తున్నప్పుడు ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతుంది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ? వై డోంట్ అరెస్ట్ ద కేటీఆర్, సెండ్ హిమ్ బిహైండ్ ద బార్స్, లోపల పెట్టి ఎంక్వైరీ చేయండి. కొంపలేము నీనే వాడు బయట ఉండకుంటే నష్టం ఏమైనా వస్తుందా? ఏమైనా కొంప ఏమైనా కూలిపోతుందా?